వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, కవి, రచయిత, అధ్యాపకులు, యూనివర్సిటీ వైస్ చైర్మన్, రాజ్యసభ సభ్యులు, అనేక బహుముఖ పాత్రలు పోషించారు వారి జీవితంలో. డాక్టర్ సి నారాయణ రెడ్డి నిన్న అందరినీ వదిలి వెళ్ళిపోవడం కొంత బాధ కలిగించింది. ముఖ్యంగా సాహితీ లోకం పూర్తిగా నిస్పృహలో మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. అనేక మంది ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. ఇవాళ లైవ్ షోలో ఒకసారి వారు చేసిన సేవలు గుర్తు చేసుకుందాం. వాళ్ళ మనతో జాయిన్ అవుతున్నారు సేహెచ్ఎం కృష్ణారావు గారు, టెక్నికల్ బ్యూరో చీఫ్, ప్రముఖ విశ్లేషకులు, కోన రఘుపతి గారు, బాపట్ల ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, అలాగే పార్థసారథి గారు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకులుగా ఉన్నారు, వై సాయిబాబు గారు ఏపీ 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్, టీడీపీ నాయకులు. రైట్ కృష్ణారావు గారు, ఒకసారి నారాయణ రెడ్డి గారి గురించి మాట్లాడుకుని మిగతా అంశాల్లోకి వెళ్దాం. ఒకటేంటంటే ఆయన అత్యంత వెనుకబడిన ఆ రోజుల్లో బాగా కరీంనగర్ జిల్లా, ఇప్పుడు సిరిసిల్ల జిల్లా అవుతుంది, హనుమాజీపేటలో పుట్టినప్పుడు ఆయన విద్యాభ్యాసం అంతా ఉర్దూలో జరిగినా కూడా స్వయం కృషితో ఆయనకు అభిలాషతో ఆయన మొత్తం తెలుగులో వేరే ప్రైవేట్ పాఠశాలలో వాటిలో చదువుకుని ఇవాళ మొత్తం మన తెలుగు సాహితీ రంగంలో అంటే మోడర్న్ తెలుగు లిటరేచర్ అవి చూసుకుంటే చాలామంది పెద్ద పెద్ద వాళ్ళ సరసన నిలబడే స్థాయి ఈ సత్తా ఉన్నవాడు. అది నిరూపించగలిగాడు ఆయన రూపం కూడా స్ఫురద్ రూపం కానీ, లేకపోతే ఆయన తెలుగువారి యొక్క దాన్ని ఇప్పుడు శ్రీశ్రీ గారిని చూసాం. ఆయనంతా మామూలు ప్యాంటు చొక్కా వేసుకునేది ఉండదు. ఈయన అలా కాకుండా ఆయన పంచకట్టుడు కానీ అది కానీ దాని మీద ఒక ఇది కూడా రాశాడు, కవిత్వం కూడా ఆయన. సో ఆయన అధ్యాపకుడే కాదు, ఉపన్యాసకుడు. తెలుగు సినిమా రంగం వేరే డామినేషన్ ఉన్న రోజుల్లో, వేరే వాళ్ళ డామినేషన్ ఉన్న రోజుల్లో ఈయన ఇక్కడి నుంచి వెళ్ళి ఈయన దాశరథి గారు ఇద్దరు, దాశరథి గారి కన్నా మించి ఈయన ప్రాచుర్యం సంపాదించాడు. మంచి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, విశ్వనాథ సత్యనారాయణ గారికి ఏకలవ శిష్యుడు. ఆయనకి వచ్చిన తర్వాత మొదలు ఈయనకు వచ్చింది. ఇలాగ ఆయన రాసిన కావ్యాలు కానీ, గేయాలు కానీ, వచనాలు, కవిత్వాలు, ప్లస్ ఇంకా ప్లే రైట్స్ అంటే నాటికలు అన్నీ. ఆయన కందుకూరి వీరేశలింగం గారితో పోల్చాల్సినటువంటి మల్టీ ఫేసిటెడ్ పర్సనాలిటీ. అంటే అన్ని రకాల సాహిత్య ప్రక్రియల్లోనూ ఆయన అందివేసించే దురదృష్టకరం. సరే కాదు, ఓల్డ్ ఏజ్ కాబట్టి చేసే కాలం అయింది, కానీ ఆయన చాలా ఇంత అంతా కాకుండా ఆయన చాలా లబ్ధ ప్రతిష్ఠుడు అంటే చెప్పాలంటే. సాధారణంగా ఎవరన్నా లేనప్పుడు లోటు అనుకుంటాం, కానీ నిజంగానే చాలా పెద్ద లోటు ఆయన చేసినటువంటి సాహిత్యం, ఆయన ప్రొడ్యూస్ చేసినటువంటిది ఆయన. ఎందుకంటే ఆయన నాకు బాగా క్లోజ్ కూడాను. రోజు ఏదో ఒకటి 4 ముక్కలైనా రాకపోతే ఆయన తోచదు. ప్రతి సంవత్సరం కూడా తన పుట్టినరోజు జూలై 29న సంకలనం, ఆ ఏడాదిలో రాసినవన్నీ తీసుకొచ్చి ఒక సంకలనంగా వేయడం కానీ, ఇలాగ ఆయన అన్ని విధాలుగా ఇటు ఇందాక చెప్పినట్టు అధ్యాపకుడిగా కాకుండా అడ్మినిస్ట్రేటర్గా కూడా ఆయన ఎక్కడైతే పనిచేసాడో ఆ యూనివర్సిటీలో అన్నింటిలో కానీ వైస్ ఛాన్సలర్ కూడా చేశాడు. తెలుగు భాష వికాసానికి చేసిన కృషి కానీ, సాంస్కృతిక మండలికి చైర్మన్గా కానీ, అధికార భాషా సంఘం అధ్యక్షుడు కానీ, ఇలాగ 1, 2 లేదు అన్ని విధాలా ఆయన. బట్ రాజకీయాల్లో కూడా ఆయన ఎక్కడ జోక్యం చేసి, ఆయనకి రామారావు గారు ఎంత తెలంగాణ విషయంలో బాగా తెలంగాణ కోసం కూడా అప్పుడు ఏంటంటే తల్లాపల్లా సినిమాది అప్పుడు రామారావు గారు ఈయన ప్రబోధ గీతం ఇలాగ ఇంటిగ్రిటీ ఉండేట్టుగా రాయించాలంటే ఆయన ఆ పాట రాశాడు, తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి. ఆ నిండుగా తీసి ఇప్పుడు 2గా వెలుగు జాతి మనదని ఆయన ఈ మధ్య ఒకసారి చమత్కరించాడు. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత అంటే మరి మీరు ఇంకా దానికే కట్టుబడి ఉన్నారా, మరి ఆ రోజు సమగ్ర గీతం రాశారు కదా మీరు అంటే ఆయన ఇదే సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే కదా. నిండుగా తీసి 2గా అని పెట్టి ఆయన ఇచ్చేసాడు. ఆ చమత్కారు కూడా ఆయన మాటలు, ఆయన ఉపన్యాసాలు కూడా మనిషి గ్రహాన్ని జయించాడు కానీ తనలోని ఆగ్రహాన్ని జయించలేదు. ఇలాంటి కొన్ని పదాలు అది మంచి ఆకట్టుకునే రీతిలో ఆయన అద్భుతంగా ఉపన్యసిస్తాడు కూడా. రైట్. రఘుపతి గారు, సాహితీ సేద్యం చేశారు, ఇక వ్యవసాయం అయిపోయింది అనుకోవాలా? పెద్దలు కృష్ణ గారు చెప్పినట్టుగా ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన గురించి మాట్లాడటానికి మనకి భాష చాలదు. వ్యక్తిగతంగా ఆయనతో నాకున్నటువంటి పరిచయం నాన్నగారి ద్వారా. నాన్నగారు మరి సినీ రంగం నుంచి రావటం, ఆయన కూడా ఎంతో ఈ భాష మీద మక్కువ. ఇద్దరు కలిసి అనేక సందర్భాల్లో ఇంటి దగ్గర కూర్చొని వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో, ఎన్నో సమయాల్లో నేను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయటం నా అదృష్టంగా భావిస్తాను. ఏక్తా కి ఆవాజ్ అనేటువంటి ఒక 14 భాషల్లో ఒక దీన్ని ఒక పాటను రాయించి రమేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో మ్యూజిక్ డైరెక్షన్లో ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ గారి చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. భాష వేరైనా భావం ఒక్కటే అనేటువంటి దాని మీద ఆ రోజు చేసినటువంటి ఆ ప్రయోగం
ఆ క్రమంలో ఎన్నో సందర్భాల్లో ఆయన్ని కలవటం జరిగింది. నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా బాపట్లో కొన్న ప్రభాకర్ కళాక్షేత్రానికి ఆయన రాజ్యసభ సభ్యులుగా ఒక దాదాపు 10 లక్షలు ఇచ్చి నాన్నగారి గురించి చాలా గొప్పగా ఆయన చెప్పినటువంటి మాటలు ఈరోజు కూడా గుర్తున్నాయి. నేను దాదాపుగా 50స్లో వచ్చేసిన వాడిని. ఏ పాట పాడినా ఏ పాట విన్నా గుర్తున్న ఏ పాట విన్నా కూడా దాదాపుగా సి నారాయణ రెడ్డి గారికి కనెక్ట్ అవుతాం అనేది, అంటే నిన్న మొన్న చదివినటువంటి పేపర్ల ద్వారా నిన్న ఇవాళ చూస్తే అరే ఈ పాట కూడా ఈయనేనా, ఈ పాట కూడా ఈయనేనా అనేటట్టుగా మనకి ఆరాధన సినిమాలో మహమ్మద్ రఫీ పాడినటువంటి నామది అనేటువంటి పాట, ఏకలవ్య సినిమాలో అద్భుతమైన పాటలు ఒకటి కదా, అన్నయ్య సన్నిధి, ఇదే నాకు పెన్నిదని ఆ రోజులు సూపర్ హిట్ అయిన సాంగ్. అట్లా ఎన్ని పాటలు మీరు గుర్తు చేసుకున్నా చాలా బాగుండేటువంటి ఏ పాట పాడినా అరే ఇది కూడా ఈయనే రాశారా అంటే లేనిటువంటి లోటు అది తీరనిది అని చెప్పడానికి చాలు. వారు సి నారాయణ రెడ్డి గారి కన్నా సినారేగా చాలా ప్రముఖులు. గ్రామీణ ప్రాంతంలో కూడా ఎక్కడ చూసినా కూడా సాయంకాలం రచ్చబండల మీద కూర్చున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఈ పాటల గురించినే ఎక్కువగా కూడా ప్రస్తావన చేస్తుంటారు. అంటే సమాజంలో వార్తాపత్రికలు ఏ విధంగా అయితే తమ మీడియా ద్వారా అనేక రకాలైనటువంటి సందేశాలు అమలు చేస్తున్నారో, అలాగే వారు తమ యొక్క పాటల యొక్క కవిత్వంలో కూడా భావ వ్యక్తను సరిగ్గా ప్రకటించడం ద్వారా ప్రజల హృదయాల్లో తెలియకుండానే వాటికి సంబంధించినటువంటి యొక్క చర్చను తీసుకొని రావడం, దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఉన్నారు. మనం ఈరోజు వారికి నివాళి అంటే దాన్ని ఏ స్థాయిలో మనం ముందుకు తీసుకువెళ్ళాలి, అన్ని యొక్క పార్టీలకు అతీతంగా వారు ఇచ్చిన మంచి సాహిత్యాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటిదే వాళ్ళకి నివాళి అవుతుంది. మంచి పాయింట్. సాయిబాబు, సి నారాయణ రెడ్డి గారు మృతి చెందటం అనేది చాలా బాధాకరం. ఆయన ఒక సాహితీవేత్తగా కాకుండా సామాజిక స్పృహ ఉన్న ఒక కవిగా ఉన్నారు. ఆయన సామాజిక స్పృహకి గుర్తింపుగా ఆ రోజున ఎన్టీ రామారావు గారు రాజ్యసభ సభ్యులుగా నియమించిన, అదేవిధంగా తెలుగు యూనివర్సిటీ వీసీగా నియమించిన, అట్లాగే తెలుగు భాషాభివృద్ధి సంఘంగా నియమించిన అనేక పదవులు ఆయన నిర్వహించారు. ఇవన్నీ కూడా ఒక సామాజిక స్పృహతో సమాజానికి సేవ చేయాలనే వ్యక్తిగా తెలుగు ప్రజల్లో జ్ఞానపీఠ అవార్డు అందుకున్న 2వ వ్యక్తిగా నిలిచారు. అటువంటి గొప్ప వ్యక్తి మన మధ్య లేకపోవటం బాధాకరం. రైట్. ఇవాళ అంశాల విషయానికి వస్తే కృష్ణారావు గారు, ఏపీ రాజకీయం ఆసక్తికరంగా మారుతుందా? కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి శిల్పామోహన్ రెడ్డి 3 ఏళ్లు వెయిట్ చేసిన తర్వాత ఇటు అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష వైసీపీలోకి మారిన, సరే దానికి ఆయన కారణాలని చెప్పారు. అంటే ఇది కేవలం నంద్యాలకి మాత్రమే ఉప ఎన్నికకి పరిమితమైన అంశంగా చూడాలా, లేకపోతే పాత కొత్త టీడీపీల మధ్య ఒక పొసగని వైనం మరింత ఇదే పరిస్థితి ముందుకు తీసుకెళ్తుందని భావించాలా? ఇప్పుడు ఫిరాయింపులు వేరు, ఈ ఎమ్మెల్యేలు అటు ఇటు వెళ్ళిన దాఖలాలు ఉన్నాయి కదా. ఈ 3 ఏళ్ళు ఏం కర్మ, అంతకుముందు కూడా ఉన్నాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు అటు నుంచి కొందరు ఫిరాయించి వాళ్ళు రాజీనామా చేశారు, ఇక్కడ చేయలేదు. అది డిఫరెంట్ ఇష్యూ. ఫిరాయింపులు అనేది ఈ రాష్ట్రాలకి కొత్త కాదు ఒకటి. ఈ రెండోది కర్నూలు కడప రాజకీయాలు బాగా తెలిసిన అడిగా నేను చెప్పేది కొద్దిగా ఫ్యాక్షన్ వ్యవహారాలు కొన్ని ఉన్నాయి ఇందులో. ఉదాహరణకి ఆలగడ్డ నంద్యాల 2 పక్క నియోజకవర్గాలు. ఈ ఆలగడ్డలో భూమా నాగిరెడ్డి గారు, భూమా శోభా నాగిరెడ్డి గారు, ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఇది ఉన్నప్పుడు అవతల గంగుల ప్రభాకర్ రెడ్డి, వాళ్ళ అన్నయ్యటువంటి ప్రతాప్ రెడ్డి, ఆయన మాజీ ఎంపీ, లోక్సభ రాజ్యసభ ఎమ్మెల్యే 4 సార్లు, ఆయన సీనియర్. ఆయన వాళ్ళు ఎర్రగుడిదిలో ఉంటారు, వీళ్ళు ఆలగడ్డలో ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు పొసగని వ్యవహారం. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ని ఈయన మర్డర్ చేసేయడం, వాళ్ళు మర్డర్ చేసేయడం, ఇవన్నీ ఉన్నాయి. చాలా కేసులు ఉన్నాయి, కొన్ని కేసులు అవి. సో ఆలగడ్డ వాళ్ళది ఏమైందంటే మొదటిసారి అక్కడ శోభా నాగిరెడ్డి గారికి అడ్జస్ట్ చేయాల్సి వచ్చి అక్కడ ఆయనను ఆవిడ భర్త అయినటువంటి నాగిరెడ్డి గారిని నంద్యాల కొట్టుకొచ్చారు. ఈ నంద్యాలలో కూడా వీళ్ళ ప్రాబల్యం ఉంటుంది. యాక్చువల్గా వీళ్ళందరి మీద కూడా కడప వెనకాల ఉండి నడిపిస్తూ ఉంటుంది కడప రాజకీయాలది. ఓకే. ఈ నంద్యాలకి ఏంటంటే శిల్పామోహన్ రెడ్డి గారు అంతకుముందు కాంగ్రెస్లో మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో మంత్రిగా చేశాడు. తెలుగుదేశం ఫిరాయించి కాంగ్రెస్ ఏం లేదని చెప్పి తెలుగుదేశం క్యాండిడేట్, దాన్ని భూమా నాగిరెడ్డి గారు ఓడించారు. ఆ ఓడించిన భూమా నాగిరెడ్డి మళ్ళీ ఇటు వచ్చాడు. మరి వీళ్ళ సంగతి ఏంటి, ఆవిడ అడ్జస్ట్మెంట్లు చాలా కొన్ని జరుగుతూ ఉంటాయి. కొన్ని సంఘటనలు అడ్జస్ట్ మామూలుగా అవ్వవి. కొన్ని ఫ్యాక్షన్ మైండెడ్ వ్యవహారాల్లో ఏంటంటే కొన్ని పంచాయతీలు అవి చేస్తే కొంచెం ఏదో నడుస్తూ ఉంటుంది. అవన్నీ చేసే ప్రయత్నాలు చేశారు. అయినా కూడా కొన్ని హత్యాకాండలు అలాంటి కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇంకా చేస్తే ఆయన పోయాడు. ఆయన పోయిన తర్వాత ఇప్పుడు నేనే ఒరిజినల్ ఆర్టిస్ట్ని కదా అని ఈయన నాకు ఇవ్వాలి అని.
దానికి ఏంటంటే వీళ్ళు ఇంకో క్యాండిడేట్ని ఆ అమ్మాయి భూమా అఖిలప్రియ రెడ్డి ఉంది కదా, వాళ్ళ కుటుంబంలో ఏంటంటే ఆయన భూమా శేఖర్ రెడ్డి అని ఉన్నాడు. ఆయన చనిపోతేనే అప్పుడు బై ఎలక్షన్ జరిగింది. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, అతన్ని తీసుకొచ్చి పెడదాం అనేది వాళ్ళేదో చేస్తున్నట్టుంది. ఈ 2 పంచాయతీల మధ్య చంద్రబాబు నాయుడు గారు నలిగిపోయాడు, ఇటు వీళ్ళ అటు వాళ్ళ అది ఇదని. మామూలుగా అయితే నీకు ఆలగడ్డలో నువ్వు ఎమ్మెల్యే, ఇప్పుడు నీకు అక్కడ చూసుకో, నీకు మంత్రి ఇచ్చాం, ఇక్కడ శిల్పామోహన్ రెడ్డి అని హామీ ఇచ్చేసి ఉంటే మరి ఒకలా ఉండేదేమో. మళ్ళీ ఏదో ఈ మధ్య 4-5 రోజులుగా తక్రారు మళ్ళీ మొదలెట్టారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు యుఎస్ వెళ్ళడానికి ముందు రోజున కూడా దీని మీద చర్చ జరిగింది. ఆయన వచ్చిన తర్వాత బాగానే అంతవరకు ఉంది. మళ్ళీ వీళ్ళు ఏదో లోకల్గా ఏదో చేసినట్టున్నారు. దాంతో ఈయన ఇటుపోదామని నిర్ణయించుకున్నారు. ఇది ఒక రకంగా మనం ఇంతకుముందు విశ్లేషణ చేసినట్టే ఈ సోకాల్డ్ ఫిరాయింపు రాజకీయాల్లో రాష్ట్రంలో రాజకీయం అయినా ఇటు మారుతుందా అటు మారుతుందా, అసలు ఏంది కథ అనేది తెలిసే ఏకైక ఎన్నిక జరగబోతుంది ఉప ఎన్నిక. ఈ భూమానాగిరెడ్డి గారు ఎస్పీ రెడ్డి గారిది అవుతుంది అనుకున్నారు కానీ డిస్క్వాలిఫై అది కాలేదు కదా ఆయన. సో ఇప్పుడు ఇది జరుగుతుంది. జరిగినప్పుడు శిల్పామోహన్ రెడ్డి కూడా ఏదో ఈజ్ నాట్ నేటివ్ ఆఫ్ దట్ నంద్యాల, ఆయన కడప జిల్లా ప్రొద్దుటూరు వాసి ఆయన. సో అదే కడప రాజకీయాలు ఎక్కువ పనిచేసే వ్యవహారం అక్కడ ఉంటుంది. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ఠ. సరే ఇప్పుడు ఆయన రేపు చేర్చుకుని రేపే మళ్ళీ ఆయన క్యాండిడేట్ ఇచ్చి అది ఎలా ఉంటుంది ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి అని ఒక అతన్ని సరి చేశారు అక్కడ. మరి అతను చేసినప్పుడు మరి ఇతను ఏంటి అనేది ఆ అడ్జస్ట్మెంట్ ఎలా అనేది ఒక పాయింట్. చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం వస్తే ఇప్పుడు శిల్పామోహన్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత ఆయన వీళ్ళిద్దరిని ఉంచడం కోసం ఏం చేశాడు, చక్రపాణి గారిది శాసన మండలి చైర్మన్ అయిపోయిన తర్వాత చక్రపాణి గారిది ఆ జిల్లాకే మళ్ళీ మండలి చైర్మన్ ఇద్దాం, చక్రపాణి రెడ్డి అని ఉన్నాడు వీళ్ళ అన్నయ్య. అతనికి ఎమ్మెల్సీ మొదటిసారి ఇచ్చారు, మళ్ళీ రెండోసారి ఇచ్చారు, అతన్ని చైర్మన్ చేస్తాను హామీ ఇచ్చారు. అంటే అతనికి అది నీకు ఈ టికెట్ అన్నట్టుగా అడ్జస్ట్మెంట్కి ట్రై చేశారు. కానీ మరి ఇతనికి ఎందుకు శిల్పామోహన్ రెడ్డికి కుదిరినట్లేదు. వాళ్ళు లోకల్ ప్రచారంలోనో లేకపోతే నాకు ఇచ్చినా కూడా వాళ్ళు చేయరేనో, ఇది ఇస్తే బాగుంటుంది అన్నప్పుడు ప్రతి వాళ్ళు ఊరికే పార్టీ ఫిరాయించారు, అవతల గిట్టుబాటు అయినా ఉంటుంది అనుకుంటారు, వాళ్ళ రాజకీయంగా అయినా ఉంటుంది అనుకుంటారు, బాగుందనే వెళ్తారు. సో ఆ ఎస్టిమేట్లో ఆ వ్యవహారంలో అయినట్టుంది. ఇప్పుడు ఏంటంటే ఇక డైరెక్ట్గా ఇక నేరుగా ఇప్పుడు వాళ్ళు వీళ్ళు ఇక హోరాహోరీ వ్యవహారం జరుగుతుంది. అక్కడ ఆల్రెడీ ఎన్ఎండి ఫరూక్ ఇలా 2-3 ఉన్నారు వాళ్ళు లోకల్ వాళ్ళు. సరే మా సంగతి ఏంటంటే మేము మొదటి నుంచి మేము ఉన్నాం కదా, మధ్యలో ఈ శిల్ప వచ్చాడు, మధ్యలో నాగిరెడ్డి వచ్చాడు, మరి మా సంగతి ఏంటని ఇవన్నీ చూసుకుని మరి చేయాలి. బట్ ఇది ఇందా చెప్పినట్టు ఇది ఈ ఉప ఎన్నిక ద్వారా కొంచెమైనా మనకి కొంచెం తేడా ఉందా లేదు అదే కొంత పిక్చర్ తెలుస్తుంది. సాయిబాబు గారు ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు చెప్పినా కూడా ఆయన బుజ్జగించే ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. ఏమిటి కారణం? ముఖ్యంగా ఈ నంద్యాల వరకు పరిమితం అవుతుందని అడిగినట్లు, లేకపోతే ఈ పాత కొత్తల మధ్య మిగతా చోట్ల కూడా ఉన్న వ్యవహారం రేపు మరింత మళ్ళీ ఏ గూటి పక్షులు ఆ గూటి పక్షులు అనే పరిస్థితి వస్తుందంట. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తన విధానంలో చాలా క్లియర్గా ఉందండి. శిల్పామోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడతా కార్యకర్తలు నన్ను పక్కకి వెళ్ళమంటున్నారనే మాట మాట్లాడారు. కానీ తెలుగుదేశం పార్టీలో నేను ఎమడలేకపోయానని కానీ, లేకపోతే అధిష్టానం నన్ను చిన్న చూపు చూస్తుందని కానీ, లేకపోతే ఎక్కడ కూడా అదేమి అన్నారు కదా. కొంత 3 ఏళ్ల నుంచి మనం నాగిరెడ్డి గారి గురించి ఏం మాట్లాడదు. భూమా అఖిలప్రియ వచ్చినాక నా అనుచరుల మధ్య ఆమె అనుచరుల మధ్య పొసగలేకపోతున్నామనేది అన్నారు. కానీ ఇక్కడ పార్టీ అధిష్టానానికి 1-2 సార్లు నేను నివేదించాను, దాన్ని సరిచేయమని అడిగాను. కానీ పార్టీ డెవలప్మెంట్ వీటి గురించి ఎక్కడా పెద్దగా ప్రాధాన్యత లేదు. తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి కూడా నంద్యాల నియోజకవర్గంలో ఇంటాక్ట్ గా ఉంది, పవర్ఫుల్ గానే ఉంది. కాబట్టి శిల్పామోహన్ రెడ్డి గారు వ్యక్తిగతమైన కారణాల వల్ల పార్టీ విడిచారు. కానీ సిద్ధాంతపరంగా కానీ, లేకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత కానీ, అధిష్టానం మీద వ్యతిరేకత అంటే ఎట్లాగా సార్ తెలుస్తుందే కదా. ఇప్పుడు ఆయనకి ముఖ్యమంత్రి పార్టీ అధినేత ఎష్యూరెన్స్ ఇవ్వలేదు, ఈ సీటు పైన టికెట్ ఇస్తున్నారా ఇవ్వట్లేదా అని. వెళ్లే ముందు వచ్చాక చెప్తా అన్నారు. ఒకే ఒక విషయం ఋషి గారు, సీట్ ఇవ్వకపోవటం, సీట్ ఇవ్వటము, లేకపోతే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతించడము, లేకపోతే అనేది రకరకాల కారణాల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ లాస్ట్ టైం ఆయనకి మా తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది. అది గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీ టైంలో మంత్రిగా చేస్తున్నా కానీ అక్కడ ఓడిపోయే పరిస్థితిలో వచ్చారు. రకరకాల కారణం వల్ల పార్టీ యొక్క అసెస్మెంట్ పార్టీగా ఉంటుంది. దానివల్ల టికెట్ ఇస్తేనే నేను ఉంటాను, ఇవ్వలేకపోతే అనేది అవకాశవాద రాజకీయం ఇది, కానీ సహేతుకమైన కారణం అయితే కాదు. అంటే ఇట్లాంటి అసంతృప్తులు ఇంకా చాలా మంది అటువంటిది పార్టీ మొత్తం కూడా ఎక్కడా లేదు. ఈయన కేవలం నాకు అధిష్టానంతో పొసక్క నేను బయటకు వెళ్తున్నానని చెప్పలేదండి. లోకల్గా భూమా అఖిలప్రియతో మేము కొద్దిగా డిఫరెన్స్లు ఉండడం వల్ల నేను బయటకు వెళ్తున్నాను,
ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగత కారణంగా చెప్పాడు కానీ ఎక్కడ కూడా టోటల్ మీద మనం అన్వయించడానికి కూడా వీల్లేదండి. సో ఆమె స్పీడ్కి అయినా పట్టుకు అందుకోలేకపోతే రకరకాలండి. పాత కొత్తలు అంటే ఇప్పుడు ఆమె యంగ్స్టర్గా ఉన్నారు, బిలో 30 years ఏజ్లో ఎమ్మెల్యేగా ఉండి ఒక మంత్రిగా వెళ్ళి ఉన్నారు. అట్లాగే ఈయన సీనియర్ నాయకుడిగా ఉన్నారు, 50 సంవత్సరాల పైన ఉన్నారు, మంత్రిగా చేస్తున్నారు. ఈయనకి వానికి డెఫినెట్గా ఐడియాలజీలో కొంత రెఫరెన్స్ ఉండొచ్చు కానీ అక్కడెక్కడ ఫ్యాక్షన్లు కానీ మిగతా తగాదాలు కానీ ఎక్కడ లేవండి. రఘుపతి గారు ఆయన ఒక మాట అన్నారు, నంద్యాల ఓటమి నుంచే టీడీపీ డౌన్ ఫాలో లేకపోతే టీడీపీ భవిష్యత్తు అర్థమవుతుంది రాష్ట్ర ప్రజలకు. ఏంటి అంత కాన్ఫిడెన్స్ అంటే? ఒకటే ఆయన టికెట్ కన్ఫర్మ్ అయి ఉండాలి, బహుశా అందుకే రేపు ఆయన కండువా కప్పుకునే పరిస్థితి వైసీపీ కండువా. సో నిజంగా ఓడించేసి మొత్తం అంతా ఇలా ఉంది అని చెప్పే అంత కాన్ఫిడెన్స్ ఏంటి పార్టీకి? ఆయన మాట్లాడిన దాంట్లో నేను గమనించింది ఈ 3 సంవత్సరాల్లో ఆయన ఆశించిన రీతిలో అభివృద్ధి అనేది జరగలేదనేటువంటి మాట స్పష్టంగా మాట్లాడారు. 2 అది అక్కడ సీట్స్కి చాలా ప్రసిద్ధి, దాని మీద ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని ఆ డిస్ట్రిక్ట్లో ఒక ఇంపార్టెన్స్ ఇస్తామని చెప్పిన మాట ఇంతవరకు నెరవేర్చలేకపోయారనేటువంటి మాట, ఒక ప్రధానమైనటువంటి వాగ్దానం నెరవేర్చలేదనేటువంటి మాట కూడా మాట్లాడారు. రాజకీయాల్లోకి వస్తే కారణాలు అంటే ఇప్పుడు ఆయన ఒకవేళ టికెట్ వచ్చి ఉంటే కనుక పెద్ద కారణాలు అయిపోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఏమిటంటే 2 వర్గాలు ఉన్నాయి. భూమా నాగిరెడ్డి గారు వాళ్ళు మరి అక్కడికి వెళ్ళటం, ఆయన ఆ రోజు నుంచి మేము శిల్పా మోహన్ రెడ్డి గారు న్యాచురల్గానే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినట్టు కాబట్టి వైఎస్ఆర్సీపీ వైపు చూడటం అనేది సహజంగా జరుగుతుంది. ఇవాళ ఫ్రాక్షన్నే కాకుండా ఆలోచన విధానం కూడా దగ్గరగా ఉంటుంది కొంచెం. తప్పకుండా ఒక మంచి నాయకుడు శిల్పా మోహన్ రెడ్డి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాకపోయినా అంతకు ముందు కూడా అంటే ఆయన కూడా ఒక మెయింటైన్ చేసినటువంటి వ్యక్తి. ఈరోజు అక్కడే కాదు చాలా జిల్లాల్లో కూడా అసంతృప్తి ఉంది. ఇవాళ ఇంకా ఏదో ఇంకా ఏదో నియోజకవర్గాలు పెరుగుతాయి అని చెప్పి అప్పుడప్పుడు ఆ స్టేట్మెంట్ అట్లా హోల్డ్ చేసుకుంటూ వస్తున్నారు తప్పించి ఆ నియోజకవర్గాల పెంపు ఉన్నదో లేదో నాకు తెలియదు కానీ లేదన్నమాట బయటకు వస్తే మటుకు మీకు ఇంకా దాదాపు ఒక 6 నెలల్లోనే అన్ని మారిపోతాయి. జమ్మలమడుగు కూడా రెడీగా ఉందా? అక్కడ కూడా ఆయన పేరు కూడా ఆయన అసంతృప్తిగా ఉన్నాడని వైసీపీ ఇప్పుడు ఒకటి కష్టకాలంలో ఉన్న వాళ్ళని మర్చిపోతే ఎవరికైనా అది ఏ పార్టీకైనా తప్పని పరిస్థితి. ఎవరైతే కష్టకాలంలో నిలబడ్డారో అతన్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత, కాపాడుకోవాల్సిన బాధ్యత ఏ రాజకీయ పార్టీకైనా ఉంటుంది. ఆ రాజకీయ పార్టీలు ఆ క్రమంలో అడుగులు వేయకపోతే తప్పనిసరిగా అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా కింద ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరు కూడా మరి ఒప్పుకునే పరిస్థితి ఉండదు. మీ దగ్గర కూడా ఇన్సూరెన్స్ వచ్చేసింది ఆయన టికెట్ వారు చెప్పినట్టు ఇందాక అక్కడ కొంత లోకల్ గా మీకు కూడా సమస్య ఉందిగా ఆల్రెడీ ఆయనకి ఎవరికి ప్రామిస్ చేశారు. లైక్ ఎప్పుడు కూడా అంటే ఆ టైం గ్యాప్ లో ఎవరో ఒకళ్ళ నాయకత్వం వహించాలి. అక్కడ నుండి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లిన క్రమంలో కొంతమంది వ్యక్తుల్ని మనం నిలబెడతాం. అది అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బేరీజ్ వేసుకుని రేపు గెలుపు ఓటములు అనేటిది ఎవరికి ఎంత అవకాశాలు ఉన్నాయి దాని మీద ఆయన తీసుకునేటువంటి నిర్ణయం అంతిమ నిర్ణయం అవుతుంది. 3 సంవత్సరాల తర్వాత కాన్బట్ పొజిషన్ లో అంటే అవకాశం మేరకు ఏ ఎలక్షన్ లేకుండా నెట్టుకుంటూ వెళ్తున్నారు. అవకాశం ఉండి రేపు దాంట్లో తప్పకుండా అది చాలా పొరపాటైన విషయం అండి. శిల్పా మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, మళ్ళీ కాంగ్రెస్ పోయారు, మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు, మళ్ళీ వాళ్ళ పార్టీ మారారు. అదేవిధంగా గెలుపోవడం అనేది మన రాష్ట్రంలో గత 15 లేదు. ఇక్కడ మన రాష్ట్రంలో గత 10-15 సంవత్సరాలుగా ఒక విధమైన సాంప్రదాయం ఒకటి కొనసాగుతూ ఉంది. ఇటీవల ఖమ్మం జిల్లాలో జరిగిన, తెలంగాణలో జరిగిన ఒక ఎలక్షన్ తప్ప ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరో ఒకరిని మళ్ళీ రీఎలెక్ట్ చేయడం అనేది ఒక సాంప్రదాయంగా కొనసాగిస్తూ ఉన్నారు. ఈ సాంప్రదాయంలో మా ఫాదర్ చనిపోయారు కాబట్టి మా కుటుంబంలో ఎవరికోళ్ళకి సీట్ ఇవ్వటం అనేది అడగటం అనేది వాళ్ళది పొరపాటు ఏం లేదు. సో ఈ విధమైన సాంప్రదాయం ఆయన శిల్పా మోహన్ రెడ్డి గారికి నచ్చలేదు. 2 వర్గాల్ని బుజ్జగించే ప్రయత్నం చేసినా 2 చోట్ల ఫెయిల్ అయిన పరిస్థితి అధిష్టానం ఆమెకి ఇప్పుడుగా తర్వాత చూద్దాం. ఆ విధంగా ఎందుకు ఎన్నుకోవాలి? ఆ కుటుంబంలో వ్యక్తి చనిపోయారు కాబట్టి ఆ కుటుంబంలో వాళ్ళకి సీట్ ఇవ్వటం సబబుగా ఉంటుంది అనేది నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అనుకోవచ్చు కదా. అది కొన్ని కారణాలు ఉంటాయండి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు విజయమ్మ గారు కంటెస్ట్ చేయడానికి తెలుగుదేశం పార్టీ ఎదురు పోటీ కూడా పెట్టలేదు. ఈ విధంగా అనేక సెట్లలో జరిగినాయి. దాని మీద పెద్ద విషయం అయితే కాదండి ఇది. ఆయన చెప్తున్నారు ఈరోజు 3 సంవత్సరాల తర్వాత పేరు చేసుకుంటే గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి అసంతృప్తి ఉంది. అది కూడా ఒకటి ఉంటుంది దాంట్లో. నాయకులు కార్యకర్తలు అదే ఒక స్టెప్ ఇప్పుడు సర్దుబాటు చేసుకుని ఉందాం అనుకునేటువంటి ధోరణి కూడా ఉంటుంది. ఒకవేళ అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ మెరుగ్గా చేస్తూ భవిష్యత్తు ఉందనుకుంటే
ఒక రకమైనటువంటి సర్దుబాటు చేసుకుంటున్నట్టుగా అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో అదే ఇప్పుడు అటువంటి క్రమంలో ఆయన తీసుకున్న నిర్ణయం తప్పనిసరి మనం ఆలోచించి చేస్తుంది. నాకు వీళ్ళ యొక్క మార్పుల కంటే సామాజిక పరంగా ఆలోచన చేస్తే అవకాశవాద రాజకీయాలతో తమ యొక్క స్వార్థం కోసం ఈ విధంగా పార్టీలన్నింటినీ కూడా చేసేటువంటి ఒక వ్యవహారానికి ముగింపు రాజకీయ నాయకులు పలకరండి, ప్రజలే పలకాల్సిందేటువంటి అవసరం ఉంది. అది ఏ స్థాయిలో అయినా కూడా. ఈ రోజంతా కూడా స్వలాభాపేక్షతో ఏ పార్టీలకు వెళితే ఎక్కువ కాంట్రాక్టులు వస్తాయి, ఏ పార్టీలో వస్తే లాభాలు వస్తాయి అనేటువంటి ఒక వ్యక్తుల్ని మనం కానీ ఇప్పుడు కూడా చర్చ ఎంతసేపు వాడు ఇటు మారాడు అనేది ఉంది. కానీ ఈ చేయడం అనేటువంటిది తప్పు కాబట్టి ప్రజలందరూ ఇట్లాంటి వాళ్ళని వ్యతిరేకించాలనేటువంటి ఒక విషయంగా మనం కూడా ఒక మీరు చెప్పిన దాన్ని బట్టి ఒకవేళ ఇప్పుడు ఆయన వైసీపీ నుంచి పోటీ చేస్తే ఆయన ఓడించాలంటారు ప్రజలు, అంతేనా? నేను ఈ రోజు ఒక్కటనే చెప్పను. అంటే ఫ్యాక్షన్ రాజకీయంలో కూడా అక్కడ దాదాపుగా ఎలా తయారైపోయిందంటే వర్గాలు ఇంతదాకా తెలుగుదేశం తిట్టిండేటువంటి వాళ్ళు ఆ పార్టీలోకి వెళ్తానే ఆ పార్టీ చాలా గొప్పది, ఈ పార్టీ చిన్నది అనేటువంటి. అయితే దయచేసి ప్రజల్లో నుంచి కానీ మీడియా నుంచి కానీ మేధావుల నుంచి కానీ ఎవరిదైనా ఇటువంటి వ్యవహారానికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ రానంత వరకు ఇట్లాంటిది కేవలం ఇది ఒక వ్యాపార రావాలి. ఇప్పుడు పార్టీ రాజీనామా చేయకపోతే నువ్వు రాను అని వీళ్ళు అనాలి, లేకపోతే మళ్ళీ రాజీనామా చేసి గెలువు అని చెప్పాలి. మార్పు అనేది కూడా ఈ చట్టాలు అనేటువంటివి ఇంకా కఠినతరంగా తయారై లేదా గతంలో ఒక రకమైన చర్చ జరుగుతోంది. ఒక 5 సంవత్సరాల పాటు దే విల్ బి నో ఎలక్షన్. ఇప్పుడంతా ఏంటి, ఈ ఎలక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక్క ఎలక్షన్ లో ఏదో పొరపాటున వైఎస్ఆర్సీపీ గెలిచిపోతే మొత్తం గెలిచిపోయినట్లు, లేకపోతే ఇక్కడ ఏదైనా ఓడిపోతే మొత్తం ఓడిపోయినట్లు, ఇది కాదు కావాల్సిందేటువంటిది. చర్చ అనేటువంటిది విధానాలు, ప్రజలకు ఏం జరుగుతుంది, వీటి మీద ఎక్కువ చర్చ ఉండాల్సిండేది పోయి మాక్సిమం ఏదో ఒక పాయింట్ వచ్చిందనుకోండి మొత్తం అంతా దీని మీదనే ఉంటుంది. అసలైనటువంటి యొక్క పరిపాలనా విషయంలో కానీ దీంట్లో మొత్తం అంతా కూడా చట్టాలు చేయాల్సిన వాళ్ళు ఆ స్థాయిలో ఆలోచించప్పుడు వెంకయ్యనాయుడు గారు ఒక మాట అన్నారు, తెలంగాణలో అన్నారు, ఆంధ్రప్రదేశ్లో అనలేదండి. పార్టీ మారిన వెంటనే ఎమ్మెల్యే రద్దు అయిపోయేలాగా చట్టం తీసుకురావాలి, చట్టాన్ని బలోపేతం చేయాలి అని. తర్వాత సమావేశాలు వచ్చి దాన్ని ఏం ప్రపోజల్ పెట్టలేదు కదా ఆ స్థాయి నాయకులకు. నేను కోరుకుంటున్నది కూడా అంతే, అది బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, వైఎస్ఆర్సీపీ కానివ్వండి, ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఇట్లాంటివి మనం వెళ్ళినప్పుడు మాత్రమే ఉంటుంది. కానీ లేదా అంటే ఇప్పుడు ఈ రోజు మనం ఏం చర్చిస్తున్నాం, ఈయన అక్కడికి పోతే లాభం ఉందా, ఇక్కడికి పోతే నష్టం ఉందా, దీని గురించి నేను చర్చిస్తున్నాను తప్ప ప్రజలకు వచ్చే నష్టాన్ని గురించి మనం గెలిచిన తర్వాత ఆయనే కదా ఏదో మంచి చేయాలని చెడ్డ చేయాలని. నంద్యాలలో పరిస్థితి చెప్పాలంటే ఇప్పుడు శిల్పామోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ అనుకుందాం, ఇంకంతే అవుతుంది. ఆయన ఇలా దండం పెట్టుకుంటూ వైఎస్ఆర్కి అది ఫ్యాన్ గుర్తు అనుకుంటారు, ఫ్యాన్కి ఏంటి అని అంటాడు. అదే క్యాండిడేట్ మొన్న సైకిల్కి ఏమని వచ్చాడు అనేది అందరికీ తెలుసు, కళ్ళకి కనబడుతుంది కదా. పోనీ అటు చూస్తేనేమో ఆ ఫ్యామిలీ వాళ్ళందరూనేమో ఆ ఫ్యాన్కి పనిచేసిన వాళ్ళు ఇప్పుడు సైకిల్ పెట్టుకుంటారు. మీరు ఇందా జమన్మడుగులు అన్నారు, ఆ రామసుబ్బారెడ్డి గారి ఫ్యామిలీ, బాంబుల శివారెడ్డి గారి వాళ్ళ అబ్బాయి, వాళ్ళదంతా తెలుగుదేశమే. వాళ్ళు పుట్టినప్పటి నుంచి అంటే ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి అందులో చేరారు. అంతకుముందు కూడా ఆయన ఇండిపెండెంట్గా గెలిచాడు. చేస్తే అది ఎక్కడ అందులో వ్యతిరేకత కాంగ్రెస్, యాంటీ కాంగ్రెస్, యాంటీ రాజశేఖర రెడ్డి. అక్కడ కడపలో ఏంటంటే కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి, యాంటీ రాజశేఖర రెడ్డి ఈ రెండు. రాజశేఖర రెడ్డి వ్యవహారం, రాజశేఖర రెడ్డి వాళ్ళను జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేసిన వాళ్ళు వీళ్ళంతా. ఇప్పుడు మంత్రి ఆదినారాయణ రెడ్డి వాళ్ళు, నారాయణ రెడ్డి వాళ్ళ జమ్మలమడు శివారెడ్డిని చంపిన దాంట్లో నిందితులు ఎవరు, ఈ ఆదినారాయణ రెడ్డి వాళ్ళ అన్నయ్య నారాయణ రెడ్డి, వీళ్ళే కదా మళ్ళీ ఈ చడిపురాళ్ళు. సో వీళ్ళేమో ఇప్పుడు ఇటు వచ్చారు. ఆ రామసుబ్బారెడ్డి ఏమో మహానాడు అయిపోయిన తర్వాత వెళ్ళి కలుస్తాను చంద్రబాబు నాయుడు గారితో, నేను ఇందులోనే ఉంటాను నేను చెప్తున్నాడు. మరి ఆయన అక్కడే ఉంటున్నాడు, జమలమడులోనే ఉంటున్నాడు. ఇప్పుడు ఎవరు ఇది అవుతారో, ఇది ఎవరిని ఇప్పుడు ఎవరిని నిందిస్తాం, పార్టీలో అలాగే ఇవన్నీ. అంటే వాళ్ళని ఇదే నేను చెప్పేది అడ్జస్ట్మెంట్. ఇప్పుడు మనం నిర్మోహమాటంగా మాట్లాడుకోవాలంటే తెలంగాణలో కూడా కేసీఆర్ గారు చాలా మందిని లాగాడు కదా, ఒకే కాన్స్టిట్యున్సీ నువ్వు ఓడిపోయినా గెలిచినా అలా అందరిని లాగాడు. ఇక్కడికి గొడవలు అవడంలా ఏమి అక్కడేమో ఈయనకన్నా సీనియరు, తెలుగుదేశం పార్టీకి అత్యధిక కాలం ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి, ముఖ్యమంత్రి అన్ని చేసి గతంలో 9 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి. ఇది ఇందాక మొదట్లో చెప్పినట్టు ఆళ్ళగడ్డరే బాబు నీకు ఇది ఇచ్చాం పదవి, నీకు వదిలేయండి ఇక వాళ్ళు చూసుకుంటారు మీకు అని ఆ అడ్జస్ట్మెంట్లు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. వీళ్ళు మారినా కదా. తర్వాత ఈ ఓపెన్ ఎంకరేజ్మెంట్ అప్పుడే మీరు భూమా నాగిరెడ్డికి వీళ్ళకి ఏంటంటే తగరాలు కొన్ని వరుస వ్యవహారం ఉన్నాయి. వీళ్ళకి కొన్ని వరుస వాళ్ళకి కొన్ని వరుస ఇవ్వడము, ఫ్యాక్షన్లు, కేసులు, మాఫీలు ఇవి చాలా ఉన్నాయి. దీంట్లో లోపాయకారి వ్యవహారాలు చాలా జరుగుతాయి. అది ఇది అయినప్పుడు చక్రపాణి రెడ్డికి చైర్మన్ ఇస్తున్నాం, నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాము అని అన్నప్పుడు దీనికి ఆయనకి ఎందుకు సాటిస్ఫై చేయలేకపోయాడు అనేది అక్కడ పాయింట్. అది ఎందుకు బిడిసి కొట్టింది అనేది
లేకపోతే శిల్పామోహన్ రెడ్డి వాళ్ళు రాత్రి ఇక్కడ ఎందుకు చేరుతున్నాడు, మధ్యలో ఈ గ్యాప్ వచ్చినప్పుడు ఏమైంది అనేది కూడా పాయింట్. ఇది మనం ఊరికే తీసుకుంటే ఇలాంటి విపత్కర పరిణామాలు కూడా వస్తూ ఉంటాయి. అది కూడా దీనికి రిషి గారు అవసరానికి మించి ఆయన ఒక కంఫర్టబుల్ మెజార్టీలో ఉన్నా కూడా అవసరాన్ని పార్సారథి గారు అన్నట్టుగా అవసరాన్ని మించి అవతల ప్రలోభాలు పెట్టి డిస్టర్బ్ చేసి అసలు ప్రతిపక్షం అనేది లేకుండా చేసేయాలనేటువంటి ఒక కుట్రపూరితమైన దురాశపూరితంగా ఆలోచన ఏదైతే చేశారో ఈ రోజు అది బెడ్స్ కొడుతోంది. సరే డిలిమిటేషన్ వ్యవహారం మరీ ఇబ్బంది అవుతుందేమో రేపు వచ్చే ఎన్నికల నాటికి. డెఫినెట్ గా అయితే సరిపోతే మాత్రం మాకు అవ్వకపోతే గుంటూరు, ప్రకాశం కేసులు ఉన్నాయి. అన్ని జిల్లాల్లోనూ దాదాపు 25 మందిని చేర్చుకున్నప్పుడు నేచురల్ గా ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు కడపదే ఉంటుంది కదా, జమ్మలమడిగా ఉంటుంది. మీరు చెప్పిన జమ్మలమడిగా రామసుబ్బారెడ్డికి ఏదో ఇంకో నియోజకవర్గం సృష్టించి ఆయనకి ఇచ్చి నారాయణ రెడ్డికి ఇక్కడ ఇస్తే ఏదో కొంచెం నడుస్తుంది. అది కాకపోతే ఇద్దరు గుర్తు చేస్తారు. ఒకటి పాత టీడీపీ నాయకులు లేకపోతే సరే కొత్తగా వచ్చిన వాళ్ళు కొంతమంది పట్టు కోల్పోతున్న పరిస్థితి పార్టీ అధినేత. రెండోది డిలిమిటేషన్ వ్యవహారం కనుక తేలకపోయినా కూడా ఇబ్బంది తప్పదు కదా. ఇక్కడ మొదటగా రఘుపతి గారు చెప్పిన విషయాన్ని కుట్రపూరితంగానో లేకపోతే ప్రలోభాలు పెట్టిన విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నానండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మెజార్టీలో ఉన్న విషయం రఘుపతి గారికి కూడా తెలుసు. ఎక్కడ ప్రలోభాలు పెట్టాల్సిన అవసరం, కుట్రలు పొందాల్సిన అవసరం ఏం లేదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి నచ్చక, ఆయన ఒక ఇష్యూ మీద బేసిల్ మీద లేక, అట్లాగే డెవలప్మెంట్కి యాంటీగా ఉండటం వల్లనే వాళ్ళందరూ పార్టీ వదిలించామనేది చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. సో అది అక్కడ వాళ్ళ వ్యవహారం. కానీ ఇక్కడ ప్రలోభాలు పెట్టారు, రాజకీయ కోణం ఆలోచన. ఒక్క నిమిషం అండి, రాజకీయ కోణమే. మీరు కుట్రలు పన్నారు ఏదంటే మీరు కుట్ర ఏమనేది చెప్పాలండి. మీరు పెద్దవాళ్ళు, మీరు చెప్పేది క్లియర్ గా చెప్పాలి. కానీ ఏదో ఒక నింద వేసేసినట్టుగా వేసేయడానికి వీల్లేదండి. రెండోది కృష్ణారావు గారు చెప్పినట్టుగా జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి గారి ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. రామసుబ్బారెడ్డి గారు వ్యక్తిగతంగా నాకు అనేక సంవత్సరాల నుంచి, గత 20 సంవత్సరాల నుంచి మిత్రుడండి. సో ఆయన వ్యవహార శైలి కూడా నాకు తెలుసు. ఆయన నిబద్ధతగా పార్టీలో ఉన్నదాన్ని ఇది కాదండి ఇట్లని మాట్లాడగలిగిన సత్తాను పార్టీ అధినేతకు చెప్పగలిగిన ధైర్యం కూడా ఆయనకు ఉన్నదండి. దాన్ని కన్విన్స్ చేస్తూ ఉంటారు. ఎక్కడ కూడా ఎట్లాంటిది లేదండి. రెండోది డీలిమిటేషన్కి దీనికి అన్ని ముడిపెట్టుకుంటా ఉంటాం అనేది కరెక్ట్ కాదు. అనేక మంది తెలుగుదేశం పార్టీ విధానాలు వచ్చి తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్రాన్ని కాపాడగలదనే విషయం నచ్చి ఇతర పార్టీల నుంచి వచ్చే ఉన్నారు. మీరు ఇక్కడే ఒక విషయం, ఒక వైసీపీ ఎమ్మెల్యేలే కాదండి, కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు కూడా కొంతమంది గత 3 ఏళ్లలో అనేక మంది చేరారు. సో ఇవన్నీ రకరకాల కారణాలతో చేరటాలు పోరాటాలు ఉంది. కొంతమందికి సిద్ధాంతం ఉండి చేరారు, కొంతమంది సిద్ధాంతం లేక చేర్చారు, కొంతమంది వ్యక్తిగతమైన వాటితో చేరి ఉండొచ్చు. అన్నింటినీ ఒకే ఘాటను కట్టడం అయితే కరెక్ట్ అయితే కాదు. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత చర్చ కొనసాగిద్దాం.